సూర్యాపేట జిల్లా 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావన్ కృపాకర్ ఇంటి ముందు కౌన్సిలర్ల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరించారని, డబ్బుకు అమ్ముడుపోయారని ఆరోపిస్తూ గండూరి పావని కృపాకర్ ఇంటి ముందు అసమ్మతి కౌన్సిలర్స్ ఆందోళనకు దిగారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలు పెట్టి చివరి నిమిషంలో గైర్హాజరయ్యారంటూ ఆరోపించారు. కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఇంటి ముందు నిరసనకు దిగారు కౌన్సిలర్లు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఝాన్సీ రాణి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అదేవిధంగా రెబల్ కౌన్సిలర్ల మధ్య తోపులాట చోటు చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణని ఇటు ఆ పదవి నుంచి తొలగించేందుకు మొత్తం కూడా కొంతమంది రెబల్ కౌన్సిలర్లు అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లతో కలిసి మొత్తం 32 మంది ఇంతకుముందే అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నిన్న అవిశ్వాసం పైన ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశానికి ఒక్కరోజు ముందు నుంచి కూడా గండూరి పావని అనే ఒక కౌన్సిలర్ 45వ వార్డు కౌన్సిలర్ ఆమె అదృశ్యమయ్యారు. ముందు రోజు నుంచి కూడా అందుబాటులో లేకుండా ఇక్కడ వెళ్లిపోవడం జరిగింది. అయితే ఇటు డబ్బులకు అమ్ముడుపోయారని ఆరోపిస్తూ అంటే ఆమె హాజరు కాకపోవడం వల్ల అంటే సంఖ్యాబలానికి కావాల్సిన మెజార్టీ నిరూపించినందుకు అవిశ్వాసానికి 32 మంది కౌన్సిలర్ ఉండాల్సింది 31 మంది ఉండటంతో అవిశ్వాసం వీగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అంటే రెబల్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పావని ఇంటి వద్దకు చేరుకొని నిరసనకు దిగారు. ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు కూడా యత్నించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అంటే ఎవరైతే నిన్న చైర్మన్ గా తిరిగి అంటే అవిశ్వాసం వీగిపోయిన నేపథ్యంలో తిరిగి చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి అన్నపూర్ణ తో పాటు ఈ బీఆర్ఎస్ కి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు పక్షాల మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంలో ఎవరైతే ఇటు అసమ్మతి వర్గానికి లీడ్ చేస్తున్నటువంటి నిఖిల కౌన్సిలర్ అనే నిఖిల ఆమెకు కొంత గాయాలైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఇటు చైర్మన్ తన పైన దాడి చేశారని ఆరోపిస్తూ చైర్మన్ క్షమాపణ చెప్పాలని ఆమె అక్కడ బైఠాయించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి అయితే పంపించేశారు. ప్రస్తుతం అయితే కొంత వాతావరణం అయితే మొత్తం అక్కడ పరిస్థితి సమయంగా ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సంతకం పెట్టి చివరి క్షణంలో అవిశ్వాసానికి గైర్హాజరైన గండూరి పావని కృపాకర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు కౌన్సిలర్లు మండిపడుతున్నారు. మాట్లాడిందండి 26వ తారీఖు రాత్రి కూడా మాట్లాడింది. మేము వస్తామని అట్లా నమ్మించి వీళ్ళొక్కరి వల్ల డబ్బు కోసం అమ్ముడు పోయి మా అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఇవాళ దళితులు దళిత చర్మలు వేసిండు.